రక్షణ మార్గంలో నడవాలని, దేవుడిచ్చిన ఆశీర్వాదాలను మీరు పొందుకొని నిత్య జీవానికి వారసులవ్వాలని ప్రేమతో ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నాం. ప్రేమైన సహోదరులారా, ప్రేమైన ఈ ప్రాంతవాసులారా, దయించి నువ్వు చెబుతున్న కొన్ని మాటలను శ్రద్ధగా ప్రేమతో వినాలని కోరుకుంటూ ఉన్నాం. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఈ మాటను ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలందరినీ ఉద్దేశించి ఇక్కడ చెప్పి ఉన్నారు. ఈ సర్వ సృష్టిలో ప్రతి మనిషి కూడా, నీవు నేను మనమందరము కూడా పుట్టింది మొదలు మరణించేంత వరకు అనేకమైన అవసరాల కోసం, అనేకమైన మన ఇబ్బందుల కోసం ఎంతో ప్రయాస పడుతూ ఉంటాం. ప్రతి అవసరాన్ని తీర్చుకోవడం కోసం మనం ప్రయాస పడుతూనే ఉంటాం. ఇదిగో నాకు ఇది లేదు, ఇదిగో నాకు అది లేదు, నా పిల్లల కోసం ఇలా చేయాలి, నా కుటుంబం కోసం అలా చేయాలి అంటూ మనం ప్రతి విషయంలో కూడా ప్రయాస పడుతూ ఉంటాం. ప్రయాస అనగా అధికమైన ఆశ, ఉన్నది కాకుండా ఇంకనూ ఏదో కావాలి అనే ఒక రకమైనటువంటి దురాశ అది. అటువంటి దురాశను వీడి, ఆ దురాశ కోసం మీరు పడుతున్న ప్రయాస అలసిపోయి ఎందుకు ఏం చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో ఇవేమీ గమనించకుండానే వాటి కోసం అన్నిటినీ మరచి, ముఖ్యంగా నీతిని మరచి, మంచిని మరచి మనము ప్రయాస పడుతూ ఉంటాం. ఈ ప్రయాసలో అనేకమైన తప్పిదాలు చేస్తూ ఉంటాం. నిజమేనండి, ప్రయాస మనల్ని తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. ఒక ప్రయాస మనల్ని తప్పు మార్గంలో మనం నడిపించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయాసను మనం విడిచినట్లయితే, ఆ దురాశను విడిచినట్లయితే వాటిని విడిపించగలిగిన దేవుడు ఒకరున్నారు. ఇదిగో మనకు ప్రయాస వ్యర్థము, మనల్ని రక్షించే ఒక దేవుడు ఉన్నారు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అన్న సత్యాన్ని తెలుసుకొని మనమందరము ఆయన మార్గంలో నడిచినట్లయితే, ఆయన మార్గంలో జీవించినట్లయితే ఖచ్చితంగా మనకున్న ఆ ప్రయాసను ఆయన తొలగిస్తారు. అందుకే అన్నారు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. విశ్రాంతి నిజమేనండి. ఉదయం నుండి సాయంత్రం వరకు మనం అనేక పనుల్లో అలసట చెంది విశ్రాంతి కోసం చూస్తా ఉన్నాం. విశ్రాంతి అనగా మనందరికీ ఈ కష్టాల నుంచి విడుదల, వీటి విడుదల కోసం మనందరము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. కూలి పనికి వెళ్ళొచ్చారు, ఇప్పుడే అందరము కూడా ఉదయాన్నే చెరువు పనికి వెళ్ళారు. ఈ మధ్యాహ్నం నడినెత్తుగా ఎండ వచ్చేంత వరకు కూడా ఆ చెరువు పనులు చేసి ఎంత తొందరగా ఇంటికి వెళ్ళాలి, కాసేపు నేను విశ్రాంతి తీసుకోవాలి అని మీరందరూ కూడా వేగంగా వెళ్ళిపోతా ఉన్నారు. ఇక్కడ చెప్తున్న ఒక మంచి మాటలు కూడా మీరు వినడానికి ఆసక్తి చూపకుండా ఆ ప్రయాస వలన మీరేం చేస్తా ఉన్నారంటే, ఇంటికి తొందరగా వెళ్ళి ఆ నీడలో, ఇంటి నీడలో మనం సేద తీరాలి, కాసేపు విశ్రాంతి తీసుకోవాలని మీరందరూ అనుకుంటూ ఉన్నారు. ఇది శాశ్వతమైన విశ్రాంతి కాదు, శాశ్వతమైన శ్రమలకు విడుదల కాదు. ఇది నీకు శ్రమలకు విడుదల, విశ్రాంతి కావాలి అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చెంతన మాత్రమే ఉన్నది. ఆయన మన కొరకు పుట్టారు, మన కొరకు ఆయన శ్రమలు వహించారు, మన కొరకు ఆయన మరణాన్ని సైతం తన భుజస్కంధాల మీద వేసుకొని ఆ మరణాన్ని కూడా జయించి తిరిగి లేచారు. మనకి అనేక విధాలుగా మంచి బోధ చేశారు. ఇదిగో సత్య మార్గంలో జీవించండి, నీతిని అనుసరించి జీవించండి, ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించండి, క్షమాపణ కలిగి జీవించండి అని ఆయన మనకి ఎన్నో మంచి బోధ చేసి ఆయన జీవించిన 33.5 సంవత్సరాల కాలంలో 3.5 సంవత్సరాలు మన కొరకు అనేక సువార్తల ద్వారా మనకి మంచి విషయాలు తెలియజేశారు. అయినప్పటికీ మనం ఆ మాటలను పెడచెవిన పెట్టి, మంచి మాటలను పెడచెవిన పెట్టి చెడు మార్గాన్ని మనం పయనించాం. దాని యొక్క ఫలితమే మనందరికీ వచ్చినటువంటి మరణం. అవునండి, పాపం వలన వచ్చే జీతము మరణం. మనం దారి తప్పితే ఏమవుతాం, ఎక్కడికి వెళ్తామో ఏమవుతామో మనకెవరికి తెలియదు. ఒక మంచి మార్గంలో, తిన్నని మార్గంలో మనం వెళ్ళినట్లయితే మనం అనుకున్న గమ్యాన్ని చేరుతాం, మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాం. ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో అది మనకి దక్కుతుంది. కానీ దారి తప్పి మన అందరము కూడా వెళితే ఏమవుతామో, ఎక్కడికి వెళ్తామో, ఏ ప్రమాదానికి గురవుతామో, ఎటువంటి నష్టానికి గురవుతామో మనకు ఎవరికీ తెలియదు.
ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సూచించినటువంటి సత్య మార్గాన్ని మీకు తెలియజేయాలని వచ్చాం. మీరందరూ కూడా ఆయన సర్వ సృష్టికర్త, ఆయన సర్వలోక రక్షకుడు అని మనమందరము విశ్వసించాలి. నిజమండి, ఆయన మాట చేత ఈ సర్వ సృష్టి, మీరు నేను అందరము సృష్టించబడ్డాం. ఈరోజు మనము జీవిస్తున్నాము అంటే ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క ఆయుష్, మనము జీవించే ఆయుష్ ఆయన ఇచ్చినది. కానీ మనందరము కూడా సృష్టించిన సృష్టికర్తను మరచి మిగతా వాటిని మనందరము కూడా ఆరాధిస్తా ఉన్నాం, పూజిస్తా ఉన్నాం, సత్యాన్ని తెలుసుకోలేకపోతా ఉన్నాం. కాబట్టి ప్రియమైన ఈ ప్రాంత వాసులారా, సత్యమైన దేవుడు, మార్గమైన దేవుడు, మనకి జీవమైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. నీ కొరకు నా కొరకు ఆయన శిలువ మీద మన పాపాలన్నిటినీ మోసి, ఇదిగో నా స్వరక్తం ఇచ్చి మిమ్మల్ని కొనుక్కుంటూ ఉన్నాను, మీరు ఈ క్షణము నుండి నా రక్తాన్ని మీపై ప్రోక్షించిన క్షణము నుండి మీరు నా బిడ్డలుగా జీవించాలి, మిమ్మల్ని కొనుక్కున్నాను, మీరు నా వారు అంటూ ఆయన మనల్ని ఎంతో ప్రేమించి పిలుస్తా ఉన్నారు. ఆ స్వరమును మీరు వినండి, ఆయన పిలిచే స్వరాన్ని వినండి, ఆయన హక్కున చేర్చుకోండి, ఆయన విశ్వసించండి, ఆయన ఆరాధించండి. మనం అందరం ఈ భూమి మీద అతి కొద్ది కాలం మాత్రమే జీవిస్తాం. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో ఏమవుతామో ఎవరికి తెలియదు. చాలా మంది అనుకుంటాం మంచి చేస్తే మనందరం కూడా స్వర్గానికి వెళ్తాం, చెడు చేస్తే నరకానికి వెళ్తామని. ఇది అందరము నమ్మేదే. నిజమే, మంచి ఏదో తెలుసుకోవాలి. నిజమే, మనందరం కూడా మంచి చేస్తా ఉన్నాం. కానీ ఆ చేసే మంచి ఎవరి పేరుతో, ఎవరి వలన వస్తుందో మనం గ్రహించాలి. ఆ మంచి, ఆ సత్యం అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే ఈ లోకానికి వచ్చింది అని మనం అందరం కూడా నమ్మాలి. మరణించిన తరువాత కూడా మనకు ఒక మంచి జీవితం ఉంది. మరణించిన తరువాత కూడా ఒక మంచి జీవితం ఉంది. అది నిత్య జీవము. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వలన మాత్రమే వస్తుంది. ఆయన విశ్వసించి, ఆయన నామంలో మనము జీవించి, ఆయన మార్గాన్ని అనుసరించి మనము ఈ భూమి మీద జీవించి మరణించిన తరువాత తిరిగి ఆయన చెంతకు వెళ్తాం. ఆ తరువాత మనందరికీ కూడా నిత్య జీవం ఉంది. ఆయనతో కలిసి జీవించే గొప్ప అదృష్టము, భాగ్యము మనందరికీ వస్తుంది. ఇది నమ్మాలి. మనందరము మరణించిన తర్వాత కూడా జీవించగలిగే ఒక గొప్ప భాగ్యం ఉంటుంది. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వలన మాత్రమే. నువ్వు నీతిగా జీవించు, ప్రేమ కలిగి జీవించు, క్షమించడం అనే ఒక గొప్ప మంచి అలవాట్లు కలిగి జీవించు అని ఆయన మనందరికీ హెచ్చరిస్తా ఉన్నారు, బోధిస్తా ఉన్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరందరూ కూడా చెప్పబడిన మాటలను అనుసరించి తెలుసుకోండి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయనే లోకరక్షకుడు, ఆయనే నిజమైన దేవుడు అని మీరు నమ్మాలి. మీ అవసరత ఏదైనా ఉందా? ఈ భూమి మీద జీవించినప్పుడు మనకు ఆశీర్వాదాలు కావాలన్నా కూడా దాన్ని తీర్చగలిగిన దేవుడు, దాన్ని మనకి అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి. నీకు రోగం ఉందా? ఆయన విశ్వసించి ప్రార్థించు, నీకు స్వస్థత తప్పకుండా కలుగుతుంది. నీకు అవసరం ఉందా, ఇబ్బంది ఉందా, ఇరుకుందా, ఆయన దగ్గర వేడుకో, తప్పకుండా నీకు వాటి నుంచి విడుదల వస్తుంది. నమ్మండి, నమ్మి విశ్వసించండి, రక్షణ పొందండి. ఆయన ఇచ్చే గొప్ప ఆశీర్వాదాలను పొందుకొని మీరు కూడా నిత్య జీవాన్ని పొందుకొని ప్రభు రాకడలో మీరు కూడా ఆయన రాజ్యంలో వారసులగుటకు మీరందరూ కూడా సిద్ధపడాలని, ఆయన విశ్వసించాలని, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములోనే రక్షణ ఉందని మీరందరూ నమ్మాలని ప్రేమపూర్వకంగా మీ ప్రాంత వాసులందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నారు. నమ్మండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోక రక్షకుడు, ఆయనే సర్వ సృష్టికర్త, ఆయన యందే మనందరికీ రక్షణ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా